నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మంచా నాగమల్లేశ్వర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరియు మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం. ఇంకా ఆమె రాజకీయ మరియు సామాజిక విషయాలపై మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల ద్వారా పార్టీ తరపున గట్టిగా గళం వినిపిస్తారు. రాజకీయ మరియు సామాజిక ప్రస్థానం సంబంధించి చూసుకున్నా కూడా ఆమె ఫేస్‌బుక్ ద్వారా కూడా పేజీ ద్వారా కూడా తన రాజకీయ కార్యకలాపాలు, భావాలు పంచుకుంటారు. వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను విమర్శిస్తూ లేదా సమర్థిస్తూ వార్తలు నిలుస్తూ ఉంటారు. అయితే మహిళా సమస్యలపై మరియు సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా తన గొంతు వినిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆమె మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగమల్లేశ్వరి గారు నమస్కారం. నమస్తే ఎలా అండి. ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఓకే. బాగున్నారు? నేను బాగున్నానండి. చాలా థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం మీరు బ్యాంక్ జాబ్ చేశారు. చాలా సెక్యూర్డ్ జాబ్. యెస్. బ్యాంక్ జాబ్ నుంచి అవును. ఎన్‌జీఓగా తర్వాత మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ. బిఫోర్ దట్ అసలు కుటుంబ నేపథ్యం దాని గురించి ఏం చెప్తారు బ్రీఫ్‌గా? సో, నేనొక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిని సార్. సో, మా నాన్నగారు గూడా బ్యాంక్ ఎంప్లాయే. ఆంధ్ర బ్యాంక్‌లో వర్క్ చేశారాయన. ఓకే. సో, ఇంక గవర్నమెంట్ ఉద్యోగస్తులున్నటువంటి పిల్లలు ఎలా అయితే చదువుకున్నారో నా ప్రస్థానం గూడా అంతే. హ్మ్. కాపోతే డ్యాడీకి ఇంట్రెస్ట్ ఉండే. నేను బ్యాంక్ ఎంప్లాయీని. అంటే డాక్టర్ కొడుకు, డాక్టర్ కూతురు డాక్టర్ అన్నట్టు. డ్యాడీ క్లర్క్ కాబట్టి నేను పీఓ అవ్వాలని అనుకున్నారు. మేనేజర్ అవ్వాలనుకున్నారు. సో, ఆఫ్టర్ మై ఎంబీఏ నేను ఐబీపీఎస్ పీఓ 2014 క్వాలిఫైడ్ అనమాట. సో, అంటే మనలాంటి మనస్తత్వాలకి ఆ బ్యాంక్ జాబులు నాకెందుకో అడ్జస్ట్ అవ్వలేదని అనిపించింది. సో, 2000 ఒక 4 ఇయర్స్ వర్క్ చేసి రిజైన్ చేసేసాను. సో, సర్వీస్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే ఆ చిన్నతనం నుంచే నాకు హ్మ్. అట్లా లేదు అది ఇది సర్వీస్ మీద హ్మ్. ఉండింది అని హ్మ్. చెప్పారు. హ్మ్. అదెట్లా ఎన్‌జీఓ ఎట్లా? అంటే డ్యాడీ నుంచే అని చెప్పాలి. డ్యాడీ గూడా ఓకే. బ్యాంక్ ఎంప్లాయ్ అయినా గూడా యూజ్డ్ టు డూ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు. హ్మ్. ఆయన అంటే డ్యాడీ ఫస్ట్ హీరో అంటారు గదా! నా హీరో మా నాన్నగారే. హ్మ్. ఆయన చూసి నేను పెరిగాను. ఆయన ఆలోచన విధానాలు గాని, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పటికీ కూడా, ఇద్దరు అబ్బాయిలున్నప్పటికీ గూడా నన్ను ఎంబీఏ చదివించడం అనేది ఇప్పుడంటే ఈజీ గానీ ఒక 15, 20 ఇయర్స్ క్రితం అయితే కష్టమే. హ్మ్. కానీ నాన్నగారు మహిళలు ముందుకెళ్ళాలి, చదువుకోవాలి, ఆడపిల్లలు ముందుండాలనే ఆలోచన దృక్పథమే డ్యాడీది. సో, ఇంక అలా నాకేమన్నా అబ్బిందేమో మరి మనకు తెలీదు గానీ, ఎన్‌జీఓ నేను 2017లో స్టార్ట్ చేశాను. న్యూ హోప్ ఫౌండేషన్ అని చెప్పి. సో, అప్పటినుంచి ఇప్పటి దాకా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు నా కష్టం. చాలామందికి హెల్ప్ చేశాం. చాలామంది అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ నా కాన్సంట్రేషన్ ఉండేది. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కార్యక్రమాలు జగనన్నకి ముందు నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఓకే. ఆ! సో, నా డ్రీమ్ యాక్చువల్‌గా ఆ ప్రోగ్రామ్ అంటే స్పోర్ట్సే కాకుండా పిల్లలకి వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలియాలి అనేది నా ఆలోచన దృక్పథం. సో, నేను లీజర్‌గా ఖాళీగా ఉన్నప్పుడల్లా కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాను. విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 24 గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మేము. ఓకే. సో, ఎవ్రీ మంత్ అంటే మంత్‌లో ఒక్కొక్క స్కూల్‌ని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడికెళ్ళడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పడం, ఆ తర్వాత ప్యాడ్స్ అంతా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇలాగా నా కార్యక్రమాలు తర్వాత తిత్లీ గాని, హుదూద్ గాని వచ్చినప్పుడు గూడా, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినాం. అన్ని రకాలుగా నేను ఏదైతే చేయగలుగుతానో అయన్నీ 10 ఇయర్స్ చేయడం జరిగింది. సో, దానికి నాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2 అవార్డ్స్ వచ్చాయి. హ్మ్. ఢిల్లీలో తీసుకున్నాను. అండ్ వసుంధరాలో ఈనాడు వసుంధరాలో నా కోసం చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను చూజ్ చేసుకున్న పాత్ ఎప్పుడు తప్పు అవ్వలేదు. చాలామంది తిడతారు గదా! పోక్ అంటే చేస్తారు గదా! ఇంట్లో ఏమనలేదా? మంచి సెక్యూర్డ్ జాబ్ వదిలేసి ఎన్‌జీఓ ఏంటిదేంటని? అన్నారు. హ్మ్. అన్నారు. హ్మ్. అన్నారు. సో, అన్నా గూడా నా ఇష్టానికి గౌరవం ఇచ్చారు. అటు మా నాన్నగారు గాని, మా హస్బెండ్ గాని. ఏ హస్బెండ్ నిజంగా అంత సపోర్ట్ చేయరు. చేస్తాను అనంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ నీ ఇష్టం అమ్మ నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యు అనే హస్బెండ్ దొరకడం గూడా మన లక్కీ ఒక గదా! అదృష్టం. సో, ఇవాళ ఫ్రాంక్లీ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాతో ఫైట్ చేస్తున్నాము అనంటే ఇంట్లో అర్థం చేసుకునేటువంటి హస్బెండ్ ఉండబట్టి మేము ఇంత గట్టిగా మా వాయిస్‌లు వినిపించగలుగుతున్నాం. వాళ్ళ మోరల్ సపోర్ట్ లేకుండా మేము బయటకొచ్చి చేసేది ఏమీ లేదు. హ్మ్.
ఎందుకంటే సోషల్ మీడియా మీకు తెలియనిది ఏముంది. అవును. ఎన్ని అదే పచ్చి అదే ఇప్పుడు బూతులు. అడగబోతున్నా. ఎన్‌జీఓస్ నుంచి ఎన్‌జీఓ వర్క్ చేసుకుంటూ మళ్ళీ హ్మ్. సడెన్‌గా రాజకీయాల్లోకి రావాలనే బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అండ్ అలానే ఫ్యామిలీ ఏం అడ్డు చెప్పలేదా? ఎందుకంటే మీరిప్పుడు అన్నదే సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వస్తూ ఉంటాయో. హ్మ్. బహుశా ట్రోల్స్ కూడా మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి ఆ! ఆ! తీసుకొచ్చాయేమో. మేబీ. వన్ ఆఫ్ ద రీజన్స్‌లో అదొక రీజన్ యాక్చువల్లీ చెప్పాలనంటే. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను లీడర్‌నండి. స్కూల్లో, కాలేజీలో అన్ని చోట్ల నేను లీడర్‌షిప్ క్వాలిటీస్ నాలో ఉండేవి. హ్మ్. తర్వాత ఏయూలో చదువుకుంటున్నప్పుడు గూడా అన్ని ధర్నాలు అవన్నీ చేసేవాళ్ళం ప్రొటెస్ట్‌లు అనమాట. అవన్నీ ఆ! చేసేవారు. అన్నీ చేసేవాళ్ళం. ఆ! సో, దాని నుంచి ఇంగ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొంచెం పొలిటికల్‌గా అందరం చెప్పినటువంటి మాట పాత మాటయినప్పటికీ గూడా పొలిటికల్‌గా ఉంటే కొంచెం మనమందరికి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు గదా! అని ఆలోచన దృక్పథంతో కొంతమంది పెద్దలు నాకు సలహా ఇస్తే నేనిలా రాజకీయంలోకి రావడం జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడే. ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చిందయితే ఏం లేదు. హ్మ్. కానీ ఫస్ట్ నుంచి మనకేదైనా మన కళ్ళ ముందు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది నాకలవాటు. అది స్కూల్ డేస్ నుంచే అలవాటు. చాలామంది అంటుంటారు, "నీకెందుకు నీ ఇష్యూ గాదు గదా! నువ్వు లేవు గదా! అయినా ఎందుకు మల్లీశ్వరి నువ్వు మాట్లాడతావు" అనని. బట్ అది నా కళ్ళ ముందు జరిగింది ఏ ఎక్కడైనా అన్యాయమైనా అన్యాయం జరిగితే ప్రశ్నించాను. ఊరుకోరు. అస్సలు ఊరుకోను. హ్మ్. అస్సలు ఊరుకోను. మా హస్బెండ్ గూడా తనదే చెప్తారు. "వద్దులే నాన్న ఆగు, గొడవ పెట్టుకోకు అంటే హ్మ్. అడక్కు" అనని. అంటే అది ఇంక బై బ్లడ్ వచ్చేసిందేమో అనుకుంటాను నేను. రైట్. ఎన్‌జీఓ నుంచి మళ్ళీ హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీకి ఇచ్చినప్పుడు హ్మ్. ఫ్యామిలీ అండ్ లోకల్‌గా ఉన్నటువంటి పీపుల్ నుంచి హ్మ్. మీకున్న సపోర్ట్ హ్మ్. ఫస్ట్‌లో భయపడ్డారా? లేపోతే సపోర్ట్ చేసారా? అంటే ఫస్ట్‌లో భయపడ్డారు అందరూ. ఎందుకంటే నేను కొంచెం ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా ఉండే అమ్మాయిని. హ్మ్. నా మాట గూడా ఫట్టుమని ఎళ్ళిపోతది అవతల వాళ్ళకి. హ్మ్. సో, నీలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సస్టైన్ అవ్వరేమో. హ్మ్. అంటే కొంచెం చెప్తారు గదా! పెద్దలు అవును. అలాగా. అవును. ఉండగలుగుతావా? మహిళవి, ఎన్‌జీఓ నుంచొచ్చావు. ఎప్పుడూ ఒక మాట అనిపించుకోలేదు. ఒక బూతు తిట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పొలిటికల్‌గా ఎళ్ళావంటే చాలా మాటలు అనిపించుకోవాలి. ఇలా భయపడ్డారు గానీ, బట్ నేనంటే మనం నిజం వైపు నిలబడే మనస్తత్వం ఉంది గాబట్టి నాకెప్పుడూ భయం అనిపించలేదు. నేను ఓకే. కాలేజీలో ఉన్నప్పుడు ధర్నాలు చేశాను. చాలా 10 ఏళ్ల నా ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం. 10 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశాను. సో, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిని. నాకెక్కడ భయము, బెదురు అలాంటివైతే లేవు. బట్ నిజం వైపు స్టాండ్ తీసుకుంటానంటే మాత్రం గట్టిగా 100% నిల్చుంటాను. ఓకే. వై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఓకే. బట్ వై వైఎస్ఆర్‌సీపీ? ఎందుకు? ఆ విధి విధానాలు మిమ్మల్ని ఎలా ఆకర్షించాయి? బేసికల్‌గా నేను ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని. అండ్ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకొని వచ్చినటువంటి అమ్మాయిని. మా హ్మ్. నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ గూడా 3 ఇయర్స్‌కి ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ ఎక్కడో విలేజ్‌లో ఏసేవారు. అక్కడ ఆప్షన్ ఉండేది గాదు. హ్మ్. అక్కడ చదువుకోవాల్సొచ్చేది. సో, నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను ఐ హావ్ డన్ మై పీహెచ్‌డీ, ఎంబీఏ ఇప్పుడు ఎల్ఎల్‌బీ ఫస్ట్ ఇయర్ అనమాట చదువుకుంటున్నా. నాకు ఓకే. చదువుకోవడం ఇష్టం. హ్మ్. అలాగే చదువుని ఎంకరేజ్ చేసే నాయకులంటే గూడా నాకిష్టం. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా సార్లు ఈ మాట చెప్పాను. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు బయటికొచ్చి చదువుకున్నారు అనంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీ రీయింబర్స్‌మెంట్ వల్ల. అవును. అవును. ఇవాళ చదువుకున్నామంటే ఇంగ ఆయన పుణ్యమే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఇదే. నాడు నేడు ద్వారా ఆయన చేసినటువంటి డెవలప్‌మెంట్. హ్మ్. సీబీఎస్‌ఈ గాని, ఐబీ, టోఫెల్ విధానాల్ని తీసుకొని రావడం, ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం. అంటే మ 20 ఏళ్ల క్రితం ఆ సిట్యుయేషన్ లేదండి. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లలు మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇంటర్‌కెళ్ళినప్పుడు ఇంటర్మీడియేట్‌లో మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అవన్నీ చాలా కష్టాలుంటాయి. అవును. తర్వాత బీటెక్‌కెళ్తే అసలేం అర్థం గాదు. అలాంటి సిట్యుయేషన్స్ ఉండేవి. కానీ ఇవాళ గ్రౌండ్ లెవెల్ నుంచే వాళ్ళకి మంచి వొకాబులరీ నేర్పించి, ఇప్పుడు జాబ్ ఫారెన్ రావాలంటే యాక్సెంట్‌తో ఇప్పుడు తెలుగు కంపల్సరీయే. తెలుగు అవును. వద్దని నేననను. హ్మ్. కానీ జాబ్‌కి ఇంటర్వ్యూకెళ్తే ఎవరు తెలుగులో క్వెషన్స్ వేయరు గదా! అవును. కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే. కానీ ఆ ఆపర్చునిటీ జగనన్న కల్పించారు చాలామంది. అంతేగాకుండా ఐక్యరాజ్య సమితికి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని నడిపించడం అనేది నాకు ఆయన ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరికీ ఓట్లు లేవు సార్. హ్మ్. ఓట్లు లేవు. ఈళ్ళకి ఓట్లు పడవు ఆయనకి. ఆయన ఎందుకు జేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లల చదువు విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో అంత కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది నన్ను బాగా అట్రాక్ట్ అట్రాక్ట్ చేసింది. చేసినటువంటి విషయం. సో, అదొక్కటేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా సంక్షేమం ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమము. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ ఉండాలి సార్.
భర్త మీద డిపెండ్ అని కాదు. ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో భార్యలు, పిల్లలు డైరెక్ట్‌గా తల్లి అకౌంట్‌లో డబ్బులు పడడం అనేది అది చాలా మంచి ఆలోచన. భర్తలు తాగుతున్న వాళ్ళు అయ్యుండొచ్చు, అన్నెసరిగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండొచ్చు. అంటే పిల్లల యొక్క సంరక్షణ అనేది తల్లిదే గదా! అవును. సో, ప్రతి ఒక్క తల్లి అకౌంట్‌లో ఆయన డబ్బులేసేవారు. ఒక ఆసరాగా నిల్చుండేవాళ్ళు. ఈవెన్ అటు డ్వాక్రా దగ్గర నుంచి గానీ, లేకపోతే మహిళా పథకాల కింద నుంచి గానీ, ఎట్లా కాదన్నా ఒక కుటుంబానికి ఒక ₹1,00,000 అన్నీ రైతు భరోసా అని, ఇంకోటని, ఇంకోటి అన్నీ వచ్చేవి. అప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది మహిళకి. ₹4 అకౌంట్‌లో ఉన్నాయంటే హ్యాపీగా ఉంటాం గదా సార్! గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతాం గదా! ఇవాళ ఆ పరిస్థితి లేదు గదా! హ్మ్. సో, అలాగా ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమము, డెవలప్‌మెంట్ 2 ఇయర్స్ కరోనా పోతే, కరోనాలో ఆయన చేసినట్టుగా మా డ్యాడీ కరోనాలోనే చనిపోయారు. ఓకే. ఐమ్ సారీ అండి. సో, ఆయన ఎలా చేశారు? మనం ఎంతమందిని ఫ్యామిలీని కోల్పోయాము? ఆయన గాకుండా ఇంకొకరుండుంటే పరిస్థితులు ఎలాగున్నాయో నాకైతే తెలీదు గానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజంగానే 2 ఇయర్స్ ఎన్ని ప్రాణాలు సార్! ఇప్పుడు అమెరికా అవును. అట్లాంటి పెద్ద పెద్ద దేశాల్లో పిట్టల్లా రాలిపోయారు చాలామంది. ఆళ్ళు 10G, 8G అలా అంటారు. కానీ మనకు ఉన్నటువంటి పాజిబిలిటీస్‌లో మనల్ని ఎంత సంరక్షణంగా ఆయన కాపాడారు అనే ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి అందరికి. ఏదో గట్టెక్కిపోయిన తర్వాత ఏం చేశారులే అనడానికి లేదు. కానీ లేదు, ఆ టైంలో ప్రజలంతా కూడా చూసారు ఆయన అదంతా విశేషంగానే చూసారు కదా అదంతా. సార్. అవును. ఆ అవును. టైంలో నిజంగా మీరు నమ్మరు ఎంత క్రిటికల్ సిట్యుయేషన్ అవును. ఉండేది. అసలు అవును. బతుకుతామో లేదో అన్న పొజిషన్‌లో ఉన్నాం. సో, 2 ఇయర్స్ పోతే 3 ఇయర్స్‌లో వితిన్ ద స్పాన్‌లో ఆయన సచివాలయంలు గానీ, రైతు భరోసా కేంద్రాలు గానీ, లేకపోతే పోర్ట్‌లు గానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు గానీ, ఉద్దానం లాంటి హాస్పిటల్స్ గానీ, ఆ ట్రైబ్ ఏరియాలో ఒక గవర్నమెంట్ పెద్ద మెడికల్ కాలేజీలు కట్టడం గానీ, ఇవన్నీ వాట్ నాట్ సార్ ఎవ్రీథింగ్. నాకైతే ఆ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంబేద్కరిస్ట్‌ని గాబట్టి, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిచ్చాయి గాబట్టి, ఆహ్, ఎంతమంది వద్దన్నా గూడా నేను పార్టీలోకి రావడం జరిగింది. రైట్. అట్లానే ఇప్పుడు గౌరవ డాక్టరేట్ కావచ్చు చిన్న ఏజ్‌లోనే అండ్ అట్ ద సేమ్ టైమ్ నేషనల్ అవార్డ్ మహాత్మా గాంధీ. ఇదంతా ఒక ఎత్తు. హ్మ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలేంటి? అంటే సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉందంటే సిట్యుయేషను, మహిళల్ని అంతగా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు సార్. ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండో పాయింట్ వాయిస్ ఉన్న మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు. ఇన్‌సెక్యూరిటీ ఉంటది కొంతమందికి. హ్మ్. అది ఏమవుద్దంటే ఆహ్, యుద్ధం బయట గూడా గాదు. ఎంత పార్టీలో గూడా చేయాల్సిన జరుగుతూ ఉంటుంది. సిట్యుయేషన్స్ హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. అది పెద్ద విషయం ఏం గాదు. పొలిటికల్‌గా వచ్చినప్పుడు ఒక ఇంట్లోనే గొడవలవుతుంటాయి. కానీ ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల చాలా ఫేస్ చేయాల్సొస్తుంటది ఒక మహిళగా. హ్మ్. అవి క్యారెక్టర్ అసోసియేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మాట అంటే ఆ అమ్మాయి సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యి ఎనికెళ్ళిపోతదని. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు గదా! అవును. నా కింద అవును. 5,000, 4,000 పచ్చి బూతులుంటాయి. మనం ఏం మాట్లాడం మళ్ళీ. నేను ఏ రోజు నోరు జారి మాట్లాడలేదు. సో, నా 10 ఇయర్స్ పొలిటికల్ ప్రస్థానంలో గూడా నేను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేదాన్ని. నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకొచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. సో, ఈ 3 ఇయర్స్ నేను డే ఫస్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ స్టేట్‌లో ఫస్ట్ వీడియో మాట్లాడింది నేనే. హ్మ్. నాదే ఫస్ట్ వీడియో. అది 1,000,000 ఎళ్ళిపోయింది. దానివల్ల నేను అటు ట్రోలర్‌కి దొరికిపోయాను. ఇటు పార్టీలో అన్ని విధాలుగా అప్ టు ఈ 27 నెలల కాలంలో నేను దగ్గర దగ్గరగా 1,400-1,500 వీడియోలు మాట్లాడాను సార్. డైలీ 2, 3 వీడియోస్ మాట్లాడేదాన్ని. నాకు చాలా హరాస్మెంట్ వచ్చేది. బెదిరింపులొచ్చేవి. ఇంగ బూతులు ఇంగ మేము చెప్పేదేం కాదు. హ్మ్. నన్ను ట్యాగ్ చేసేవాళ్ళు. అసహ్యంగా ట్యాగ్ చేసేవాళ్ళు. నా ఫోటోస్ మార్ఫింగ్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఫేస్ చేశాం సార్. నాకు ఒకటి ఏమనిపించిందనంటే, సరే ఒక వ్యక్తికి మనం అండగా ఉన్నప్పుడు నేను ఎన్‌జీఓలో ఉన్నప్పుడు ఎప్పుడు తిట్టించుకోలేదు. ఎప్పుడు ఏ రోజు ఒక మాట మాట్లాడిపించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడైతే నేను మాట్లాడడం స్టార్ట్ చేశానో, నన్ను విపరీతంగా నాకు గూడా కొత్తే. ఓహో! ఇంత ఘోరంగా హ్మ్. తిడతారా హ్మ్. అనని. హ్మ్. స్టార్టింగ్‌లో కొంచెం హర్ట్ అయ్యాను. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, ఇంట్లో సపోర్ట్ నువ్వసలు మెసేజెసే చూడొద్దు అన్నా గూడా మనకి పబ్లిక్‌లో ఉంటాయి గదా సార్ అవును. ప్రొఫైల్స్. అవును. ఇవాళ ఎంత కాదన్నా గూడా ఒక్కొక్కసారి సమాధానం చెప్పుకోవాల్సిన పొజిషన్స్ ఒస్తాయి మనకి. సో, ఇవన్నీ బీయింగ్ ఏ లేడీ మనం సర్వే అవ్వడం కష్టం. వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళడం కష్టం. పొలిటికల్‌గా మనం సస్టైన్ అవుతూ మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం అనేది ఇంకా చాలా కష్టం. సో, వాటెవర్ మనకు ఆ పోరాట స్ఫూర్తి మనలో ఉంది కాబట్టి ఇంకొక సెన్సిటివ్ అమ్మాయిలైతే పరిస్థితి వేరే ఉంటది సార్. ఇప్పుడు గీతాంజలి అలాంటి అమ్మాయిలు ట్రోలింగ్‌కే గదా అమ్మాయి. అవును.
అవును. సూసైడ్ చేసుకొని చనిపోయారు. అవును. సో అలాంటి పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇంత నేను స్టబాన్‌గా ఉన్నప్పటికీ కూడా నాకు ఒక్కొక్కసారి కాకపోతే ఒకసారి నేను కూడా ఫీల్ అవుతుంటాను. ఏంటి ఇంత ఘోరంగా తండ్రి లాంటి వ్యక్తులతోటి లేకపోతే అన్న అని ఒక ఫోటో పెట్టుకున్నా కూడా అసభ్యంగా మాట్లాడితే ఇవన్నీ బాధేశారు. కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నిలుచుంటే సీఎం అయితే చాలామంది బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారుతాయి. ఉమ్. లేకపోతే ఏదైతే యువత భవిష్యత్తు ఉందో చిన్నపిల్లల భవిష్యత్తు ఉందో అది బాగుంటుంది. అది చూసాం కాబట్టి 5 ఇయర్స్ మనం చూసాం కాబట్టి అది దీనికోసం పర్లేదు. ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసినంతగా ఎవరన్నా ట్రోల్ చేస్తారా సార్? అన్న ఉమ్. దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇలాగే అంటారు. నన్ను చూడు మల్లీశ్వరమ్మ నన్ను ఎన్ని మాటలు అంటారో అనని. అంటే నిజంగా ఆ మనిషి కాబట్టి గ్రేట్ సార్. నిజంగా ఎన్ని మాటలు అంటారో ఎంత పర్సనలైజ్డ్‌గా మాట్లాడతారో. ఒక్కొక్కసారి మన నాయకుడు కూడా మనకి ఇన్స్పిరేషన్‌గా ఉంటారు కాబట్టి నేనెప్పుడూ ఒక మహిళగా ఈ ట్రోలింగ్స్‌కి వీటికి భయపడలేదు. మీరన్నట్టే ఇందాక ఈ ట్రోలింగ్సే నన్ను ఇక్కడ ఇక్కడ నిల్చోబెట్టింది తీసుకొచ్చాయి. కాబట్టి. రైట్. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు లేదా హ్మ్. పరిపాలన గురించి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? ఎలా ఉంది ఈ 2.5 సంవత్సరాల టైం? సార్ నేను బావుందా? బాలేదా? అన్న నా పర్సనల్ డెసిషన్ కన్నా కింద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రజల్లోకెళ్తే అర్థమైపోద్ది. ఉమ్. ఇవాళ చాలా దారుణాతి దారుణంగా లా అండ్ ఆర్డర్ అనేది కోల్పోవడం జరిగింది. అందరికీ తెలుసు. ఇవాళ డ్రమ్ముల్లో మహిళలు బాడీస్ తేలుతున్నాయి, ఫ్రిడ్జ్‌లలో తేలుతున్నాయి అనంటే సిట్యుయేషన్ ఏంటి? ఎంత వరస్ట్‌గా తయారైపోయిందనేది ఆలోచించా. ఉమ్. అంతేగాకుండా ఇవాళ ఇస్తానన్నటువంటి సూపర్ 6 వీళ్ళు సూపర్ 6 ఇస్తాననే కదా వచ్చారు. ఇవాళ మీరు సూపర్ 6 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాము. ఆడబిడ్డకి 1500 ఇవ్వలేకపోయాము. లేకపోతే సిలిండర్లు ఇస్తానన్నారు. 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఏ రోజన్నా ఇచ్చారా? ఉమ్. ఒక సిలిండర్. 1,50,00,000 సిలిండర్ లైవ్‌లో ఉంటే మీరు 875,00,00,000 మాత్రమే బడ్జెట్‌లో పెడితే అంటే ఒక సిలిండర్ కూడా మీరు చక్కగా ఇవ్వలేనట్టే కదా లెక్క. నేను బడ్జెట్ విషయాలే చెప్తున్నాను. ఏం క్రియేట్ చేసినవి కాదు. ఉమ్. సో మీరు ఇవ్వలేకపోయారు. ఇంక తర్వాత ఫ్రీ బస్ అన్నారు. అయి కూడా దగ్గర దగ్గరగా 16 ఎన్నో సర్వీసులు ఉంటే అందులో 6 సర్వీసులు ఇచ్చేసి అయి కూడా కొన్ని ఏరియాస్‌కే అంకితం చేస్తాము అనంటే లేకపోతే ఫీ రీయింబర్స్‌మెంట్ ఇవి అంటే మోర్ దాన్ మీరు ఇచ్చినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఏదైతే 3,36,000 అప్పు చేశారో సంక్షేమం ఇచ్చారు. ఇవ్వడం మూలాన జరిగినటువంటి అప్పు. కానీ మీరు సంక్షేమం ఇవ్వట్లేదే. ఇప్పుడు ఒక కొత్త పెన్షన్ రాయట్లేదు సార్. ఉమ్. ఒక కొత్త విడో పెన్షన్ కానీ లేకపోతే కొత్తగా ఉన్నటువంటి వృద్ధ పెన్షన్స్ కానీ ఏమి రాయట్లేదు. ఇంకా రాయనప్పుడు కానీ ఒక వాళ్ళు కొత్త చెప్పేది అనర్హులు వాళ్ళవి తీసివేసాం మేము అని చెప్పి కూడా ఏవో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి సరే కదా. సార్ అనర్హులవి తీసేశారు. మరి ఉమ్. అర్హులైన వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏం రాశారు మీరు? ఈ 2 సంవత్సరాలు ఏజ్ పెరుగుండదా? ఉమ్. చాలామంది భర్తలు కోల్పోయిన విడో పెన్షన్స్ ఉంటాయి కదా. అవును. పెన్షన్స్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. మరి ఏవి అవి? ఒక్కటిగా కూడా రాయలేదు కదా సార్ మీరు. ఉమ్. ఉన్న వాటినే మీరు తీసేశారు వచ్చి. ఇప్పుడు ఒకటి సార్ ముసలితనంతో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కొడుకులు చక్కగా చూడలేకపోతే గవర్నమెంట్ ఎందుకు పథకాలు ఇస్తుంది? చూడాల్సినటువంటి బాధ్యత మంది కాబట్టి కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే జరిగింది కదా. ఇప్పుడు ఎవరు సార్ ఇప్పుడు మీరు అంగవైకల్యంతో లేకుండా ఓన్లీ పింఛన్ కోసం నేను అంగవైకల్యంతో ఉన్నానని ప్రజలు అబద్ధాలు ఆడతారా సార్? ఉమ్. ఆడరు కదా. వాళ్ళకేదో 6,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి అడ్డగోలుగా మళ్ళీ బ్లడ్ టెస్టులు పెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాకుళం ఏరియాలో అనుకుంటాను ఒక మహిళ కనిపించడానికి బాగానే కనిపించిందని చెప్పేసి వీళ్ళెవరినో ఎంక్వైరీకి పంపిస్తే మీరు బాగానే ఉన్నారు కదా అంగవైకల్యంతో ఎలా పింఛన్ తీసుకుంటారంటే ఆమె కనుగుడ్డు తీసి చేతులు పెట్టింది వాళ్ళకి. ఉమ్. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉన్నారో ఆలోచించండి. వీళ్ళు చాలామంది పెన్షన్స్ తీసేసిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు చూస్తారు సార్ ఈ కాలంలో? పిల్లలు చూడకపోతే ఎక్కడో ఉంటారు. వాళ్ళకేమో పాపం నడవలేరు, చేయలేరు. కొంతమంది ఆ పింఛన్‌తోనే వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా. అవును. పింఛన్ డబ్బులు వస్తాయని ఆదరిస్తారు. లేకపోతే ఇంకా వాళ్ళకి సూటిపోటు మాటలు ఏవో ఉంటాయి కదా. బాధలు ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఒక 6,000 ఒక అంగవైకల్యంతో ఉండే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడంలో మీకొచ్చిన నష్టం ఏంటి? మీరు ఎంత దోచుకుంటున్నారు? ఎంత దోపిడీ చేసుకుంటున్నారు? లక్షల కోట్లు, వేల కోట్లు దోచుకున్నారు ఈ 27 నెలల కాలంలో. ఉమ్. వీటి దగ్గర కక్కుర్తి ఎందుకు సార్? వీటి దగ్గర కక్కుర్తి అవసరం లేదు కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా ఇచ్చారు పెన్షన్స్.
అందరు హ్యాపీగా ఉన్నారు. మీరు వచ్చి రాగానే మొత్తం పెన్షన్స్ అన్నీ కట్ చేసుకొని, అంటే వాళ్ళకిచ్చేటువంటి పెన్షన్ల మీద మీరు ఎందుకు కక్కుర్తి పడాలి? ఇంకా చాలా ఉన్నాయి గదా! మధ్యమములు ఉన్నాయి. ఆపుకోండి. ఇసుక మీద దోసుకుంటున్నారు. ఆపుకోండి. భూములు అడ్డగోలుగా దళిత భూములు దోస్తున్నారు. ఆపుకోండి. పంచదారలో మొత్తం కిలోలు మీటర్లు మీటర్లు తవ్వేశారు. అట్లాంటివి ఆపుకోండి. సో నేనేమంటానంటే, మీరు హామీలిచ్చి ఆ రోజు మీకు అవసరమయ్యి, పేదల ఓట్లు మీకు అవసరమైన రోజు ఎన్నో కల్లబొల్లి అబద్ధాలు చెప్పి వచ్చారు. ఇవాళ పేదోడి యొక్క బ్రతుకు మీద దెబ్బ కొడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? సో మొత్తం మీద ఏదైనా చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేయబోతున్నారు. అది అర్థమవుతుంది. చేసాం సార్. ఈ 27 మంత్స్ చాలా స్ట్రాంగ్‌గానే చేసాం. ఓకే. అంటే మీరు అబ్జర్వ్ అంటే చేస్తే అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ 2 ఉన్నాయి. ఒకటి మీ టార్గెట్ ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారే ఉంటారు. హ్మ్. ఎందుకు? వై? అంటే రిలేషన్ అని కూడా విన్నాను. హ్మ్. మరోవైపు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయబోతున్నారనేది కూడా తెలుస్తోంది. ఆ న్యూస్ వచ్చింది. ఏమంటారు? సార్ ఇవాళ ఇప్పుడు ఒక మహిళకి కష్టం వస్తే నేను ఎవరిని అడగమంటారు సార్? మీరు చెప్పండి. హ్మ్. లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? హోమ్ హోంమంత్రి మినిస్టర్. అనిత గారే చూస్తున్నారు. హ్మ్. సో నా ఫైట్ ఏంటంటే, కష్టం జరిగినప్పుడు ఎవరిని అడగలుగుతాం? హోంమంత్రి అనిత గారినే అడుగుతాను. అది ఎలాగుంటుందంటే జనాలకి, నేనేదో ఆవిడకి టార్గెటెడ్ లాగా ఆవిడ మీదే నేను మాట్లాడతాను. ఆవిడ ప్లేస్‌లో ఎవరున్నా కూడా అడుగుతాను. హ్మ్. లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? హోంమంత్రి గారిదే. ఒక లేడీ అయ్యుండి కూడా ఇవాళ అడ్డగోలుగా ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గానే అంతమంది మగాళ్ళ ముందు ఒక మహిళని వివస్త్రణ చేశారు కదా! హ్మ్. అది ఎంత దారుణం సార్ మీరు చెప్పండి? ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటున్నాను సార్. మీ చేతగానితనానికి నిదర్శనమే గదా! ఇవాళ ఆవిడ లా అండ్ ఆర్డర్ తప్ప ఇంకేదైనా మాట్లాడుద్ది. హ్మ్. ఎస్పెషల్లీ మా నాయకుడి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని నంగనా చోడు అంటది. పులివెందుల ఎమ్మెల్యే అంటది. ఆఫ్టర్ ఆల్ అంటది. ఇవన్నీ మేము ఎందుకు తీసుకుంటాం సార్? ఇప్పుడు మా నాయకుడి కోసం మేము పోరాడుతున్నప్పుడు, నీకు చేతనైతే మహిళలకి నువ్వేం ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. మేము కూడా కాదనం. హ్మ్. ఒక సిచ్యువేషన్‌లో ఏదన్నా బ్రహ్మాండంగా ఆవిడ 27 నెలల కాలంలో ఏదన్నా చేసుండుంటే మేము కూడా శభాష్ అందుము. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఒక్కటి కూడా ఆవిడ చేయలేదు ఇప్పటి వరకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెడతారు ఆవిడ. లేదు హెరిటేజ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. అంతే తప్పితే మీకెక్కడన్నా ఈ 27 నెలల కాలంలో ఇదిగో ఈ సమస్యను నేను పరిష్కరించాను. ఈ మహిళకి నేను న్యాయం చేశాను. తునిలో చిన్న బిడ్డ తప్పిపోయింది కదా సార్. అవును. ఇది ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ మొత్తం వైరల్ అయినటువంటి సిచ్యువేషను. ఆవిడ పక్క నియోజకవర్గమే తుని. పాయగ్రోబెడ పక్క నియోజకవర్గమే. ఏం చేశారు మీరు? ఎళ్లారా? ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు అట్‌లీస్ట్ ఎళ్ళగలగాలి కదా సార్. హ్మ్. ఇప్పుడు ఆ మహిళకి ఆ రోజు నడి రోడ్డు మీద అంత అవమానం జరిగింది కదా! ఎళ్లారా? అది కాదమ్మా, హ్మ్. ఎలగమ్మా నేను వాళ్ళు ఉంటాను. వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళకి సంబంధిత వ్యక్తులు మేము అరెస్ట్ చేశాము. మీ పార్టీలో అయితే అలా చెయ్యరు కదా! ఇలాంటివి వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అరెస్ట్ అని కాదు కదా సార్. ఒక హ్మ్. భరోసా ఇవ్వాలి కదా! నెక్స్ట్ ఇలాంటివి జరగకూడదు. జరగకూడదు. ఇప్పుడు సొసైటీలో ఒక మహిళకి వివస్త్రణ జరిగిందంటే ఆ అమ్మాయి నెక్స్ట్ డే నుంచి ఎలాగా తిరుగుతది సార్? మీరు చెప్పండి. అలాగవ్వదు కదా! హ్మ్. ఎళ్లి ఒక హోంమంత్రిగా ఒక భరోసా ఇచ్చొస్తే ఏమవుతాయి? అక్కడే కదా ఉంటారు. హ్మ్. విజయవాడలోనే కదా పొద్దున్న లేసి తిరుగుతా ఉంటారు. ఎళ్లి రావడానికి ఏంటి సార్ బాధ? ఒక 14 మంది టీడీపీ వాళ్ళే ఒక మైనర్ బాలికని మార్చి రేప్ చేస్తే ఆ బిడ్డకి కూడా మైనర్ బాలిక మళ్ళీ కడుపొచ్చి ఒక బిడ్డ కూడా పుట్టారు. హ్మ్. ఎళ్లారా ఈవిడ? పరామర్శించారా? తప్పు మీ వాడి వల్ల జరగొచ్చు, బయటోడి వల్ల జరగొచ్చు, ఎవడి వల్లైనా జరగొచ్చు. పోనీ ఆళ్ళు మూర్ఖులు, వెధవలు కాబట్టి చేశారు. కానీ మీరు ఒక అత్యున్నత పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. ఎళ్లి కలవాల్సినటువంటి మొట్టమొదటి బాధ్యత ఎవరిది? తమరిదే గదా! హ్మ్. మరి గతంలో చీమ చిటుక్కుమంటే పరిగెత్తేసావు అన్ని చోట్లకి. ఇవాళ నీకు అధికారం వచ్చిందని నీ దళితులకి అన్యాయం జరిగినా ఎల్లవు. హ్మ్. అంటది కదా ఆవిడ. మాటకొస్తే నేను దళితురాలిని అంటది కదా! మరి నీ దళితులకి అన్యాయం జరిగినప్పుడు కూడా నువ్వు వెళ్ళలేనప్పుడు ఒక చాతగాని హోంమంత్రివి, డమ్మీ హోంమంత్రివి కాబట్టి నీ మీద మేము ఫైట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది మాకు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నీకు శాఖ ఇచ్చారంటే ఆ శాఖకి ఇంకెందుకు ఇప్పుడు ఎవరైనా సార్ ఒకసారి ఆపర్చునిటీ వస్తుందా? హోంమంత్రి ఇప్పుడు అయింది ఆవిడ, అవును. మినిస్టర్ అయింది ఈవిడ. మరి దాన్ని నువ్వు యుటిలైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా మీరు చెప్పండి. రైట్. సో ఆవిడ పని ఆవిడ చక్కగా చేయట్లేదు కాబట్టి ఆవిడతో చేయించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి నా వాయిస్ ఎప్పుడు ఆవిడ మీదే ఉండేది.
అండ్ అలానే మీరు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. 6% ఓట్ షేరింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే 46% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కాలేడు అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వైఎస్ఆర్సీపీపై నమ్మకం సడలకుండా ఉండడానికి మీరేం చేయబోతున్నారు? సార్ ఇవాళ మేమేం చేయక్కర్లేదు సార్. ఉమ్, అసలు మేమేం చేయగలము అని అనేది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లోనే ఆయన ప్రూవ్ చేసినటువంటి విషయం. కాకపోతే చేసింది కొంచెం ఎక్కువగా చెప్పుకోలేకపోయామమ్మ వీళ్ళలాగా. ఉమ్, అంటే ఎంత చేసి ఎంత చెప్పుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాతవదు. ఆ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నటువంటి విషయం. కొంతమంది ఈ చేత్తో చేసింది ఈ చేత్తో చెప్పుకోకూడదని అంటారు సార్. కానీ అన్న మెడికల్ ద్వారా ఎంతోమందికి ఆపరేషన్స్ 1,00,00,000 చిల్లర లేదా 16 కోట్లు ఇంజెక్షన్స్ కూడా ఆయన సింపుల్గా చేసి ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాపకు అలా అవసరమైతే మొత్తం సోషల్ మీడియా అంతా కలెక్ట్ చేస్తే మేము 50% ఇస్తాం 30% ఇస్తాం అని మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో అలా చాలా చేసినటువంటి వ్యక్తి. నేనేమంటున్నానంటే అలాంటి వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథంతో వచ్చినటువంటి ఏ ఆలోచనైనా ఆ రోజు మనం అన్న పాదయాత్ర చేసిన తర్వాత వచ్చినవే కదా ఈ నవరత్నాలు. అవి నచ్చే కదా మీరు కూడా మేము మళ్ళీ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న పథకాలే మళ్ళీ మేము ఇస్తామని చెప్పుకొని వచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే కదా. అది మీరు కూడా ఒప్పుకున్నటువంటి విషయమే కదా. ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? పథకాలు ఇవ్వడం వల్ల ఓట్లు పడతాయనంటే కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పథకాలు ఇచ్చినా కూడా ఆయనకు ఓట్లు వేయలేదు అని మీరే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. సో ఓవరాల్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని మోసం చేశారని ఎక్కడ రాలేదు సార్. జనాలే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు అని చాలామంది దగ్గర ఓడిపోయిన తర్వాత చాలామంది దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే సార్ వీళ్ళు కళ్ళబొల్లి చెప్పినటువంటి అబద్ధాలు 4,000 ఇస్తాం 6,000 ఇస్తాం 20,000 ఇస్తాం 25,000 ఇస్తాం ఇలా అబద్ధాలు చెప్పి సూపర్ 6 ఇస్తానని చెప్తే జనాలు మేబీ ఒకసారి చూద్దామని అనుకున్నారు. వీళ్ళని చూశారు 2 సంవత్సరాల్లోనే వీళ్ళేంటనేది అర్థమైపోయింది. సో మళ్ళీ అన్న పాదయాత్ర స్టార్ట్ చేశారంటే వారు వన్ సైడ్ అవుతుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, వీళ్ళు ఉండగానే 2029లో మేము ఓడగొడతాం. అందులో 1% కూడా డౌట్ లేదు. అండ్ 6% అని అన్నారు. నిజమే సార్. ఇవాళ వాళ్ళ కోసం మేము ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం మాకు లేదు. మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. వేసిన ఏదైతే 1,32,00,000 మంది ఓట్లు వేశారు మాకు. వాళ్ళ కోసమని మేము పనిచేయట్లేదే. ఇవాళ అందరి కోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఓన్లీ టీడీపీ కార్యకర్తలకి ఓన్లీ ఈ వెన్నుపోటు పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మీరు పనులు చేస్తున్నారు. వాళ్ళకు కూడా చక్కగా చేయట్లే. ఒక వర్గానికి మాత్రమే పనులు జరుగుతున్నాయి ఇప్పుడున్నటువంటి కూటమి, అది వెన్నుపోటు పార్టీలు. సో మాకు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడను, మతం చూడను, నావాడని చూడను, అందరికీ చేస్తానన్నాడు, అలాగే చేశారు. ఇవాళ మేబీ మన ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళు అవతల పార్టీ వాళ్ళకు కూడా లబ్ధి జరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చేశారా, చెయ్యలేదా అని అనేది. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తుంది వేరు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వేరు సార్. ఓకే. అలానే మల్లేశ్వరి గారు రాజకీయాలకి కొత్త ఏం కాదు, పార్టీలకు కొత్తగా వచ్చనేటువంటి కామెంట్ చాలా ట్రెండ్ అవుతుంది. సో మరి ఏంటి, ఎమ్మెల్యే కాబోతున్నారా? అండ్ ఇంప్రెషన్ కూడా అట్లానే ఉంది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే టీవీ డిబేట్లో మీతో మాట్లాడాలంటే భయం చాలామందికి. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే నాగమల్లేశ్వర్ గారి పేరే వస్తుంది. ఏం చెప్తారు? అంటే సార్ జనరల్గా ఎవరికైనా కూడా రాజకీయంగా వచ్చాము అని అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న అసెంబ్లీలో అధ్యక్ష అవ్వాలని కోరిక ఉంటుంది. సో నేను ఇందుకోసమే అంటే నన్ను అంటారు ఇప్పుడు చాలామంది మల్లీశ్వరి ఎమ్మెల్యే పదవి కోసం మాత్రమే కష్టపడుతుంది అలా అనుకుంటే ఆన్సర్ మీరు చేస్తున్నటువంటి ఎన్జిఓస్ అవన్నీ ఉన్నాయి కదా, సర్వీసెస్ అని అలాగే అనుకుంటారు సార్. అలాగని నేను అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డే ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను అన్నకు మాటిచ్చాను. అంటే నీ మాటకు అంత వేలు అంటే నా 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 వ్యక్తిగతంగా నేను మాటిచ్చాను, నా ఉడత సహాయం ఏదో ఒకటి. ఇవాళ దగ్గరగా ఒక 300 డిబేట్లు చేసి ఉంటాను, ఒక 1,500 వీడియోలు చేసి ఉంటాను, ఒక 30 నుంచి 40 దాకా ప్రెస్ మీట్లు పెట్టుంటాను. నా వీడియోస్ అన్నీ అందరూ చూశారు కదా. ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా
నేను జగనన్న కోసం నిలబడాలనుకున్నాను. నేను నిలబడ్డాను. సో, దీనికోసమే పని చేయబడలేదు సార్. దీనికోసమే చేయగల లాస్ట్ మినిట్‌లో సూట్ కేసులు పట్టుకొని వచ్చి సీట్లు కావాలని అడిగినోళ్ళు కూడా ఉంటారు. హ్మ్. కాకపోతే నా మనస్తత్వం ఏంటంటే పని చేసి అడగాలి. పని చేయాలా? మనం అడగాలి. పని చేసినప్పుడు మనం ఏంటనేది కూడా పార్టీకి తెలుస్తది. నేను ముందంతా చేసినప్పుడు నాకు అధికార ప్రతినిధి లేదు సార్. హ్మ్. నాకు మొన్న ఏప్రిల్‌కి ఇచ్చారు. నేను పని చేశానని పార్టీ పెద్దలకి, జగనన్నకి తెలిసింది కాబట్టి, మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ అందరూ కలిపి ఆ అమ్మాయి కష్టపడుతుంది. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నాకు చాలామంది ఫోన్ చేశారు. మల్లీశ్వరి ఎందుకు అట్లా వీడియోలు చేస్తున్నావు? ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద పదవులు అనుభవించి గవర్నమెంట్‌లో పెద్ద పెద్ద చైర్మన్‌లు, ఎమ్మెల్సీలు లేతే రాజ్యసభ మెంబర్‌లు ఎంతో చేసినోళ్ళు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఈళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదు. నువ్వెందుకు మాట్లాడుతున్నావమ్మా అన్న రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. ఢిల్లీలో మేము స్టార్టింగ్‌లోనే ఢిల్లీలో ధర్నా చేశాం సార్. జగన్మోహన్ అప్పుడు వరుసగా కంటిన్యూస్‌గా రోజుకొక 10 ఇన్సిడెంట్సు. రషీదు వీళ్ళందరూ చనిపోవడం, తర్వాత మహిళల్ని ఇబ్బంది పెట్టడం చాలా ఘోరముండే. ఇప్పుడు కొంచెం తగ్గింది గానీ, స్టార్టింగ్ 3 మంత్స్ అయితే విలేజ్‌లలో గొడవలు ఇంక అసలది ఘోరం ఇంక. బయటికి రావాలంటే కూడా చాలా కష్టమైన పొజిషన్. సో, అలాంటి పొజిషన్‌లో మనం చేసినప్పుడు, మనం కష్టపడినప్పుడు, మన కష్టం పార్టీకి తెలిసినప్పుడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మల్లీశ్వరమ్మకి ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు సార్. నా నా టార్గెట్ ఎమ్మెల్యే అవ్వడం కాదు. నా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ఇది ఎవరికీ అర్థం అవ్వదు. ఏదో ఎమ్మెల్యే అయిపోవాలని కష్టపడుతుంది. పోనీ ఎమ్మెల్యే అవ్వాలన్నా కూడా 5 ఏళ్ళు నా లైఫ్‌లో యంగ్ టైంలో నా యంగ్ టైమ్ ఒక ఫ్యామిలీ వుమెన్‌గా నేను అన్న కోసం ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క చోట నా వాయిస్ వినిపించుకుంటూ, అన్నని, పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ, లైన్‌లోనే మాట్లాడుకుంటూ వెళ్తూ వస్తున్నాను అనంటే, అది ఏదో పదవుల కోసమా సార్? ఏదో పదవుల కోసమైతే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అవసరం. కదా! అండ్ మోరోవర్ మళ్ళీ 2029 అనేది ఇంకా పెద్ద టాస్క్ మనకి. అవును. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇంకా 3 ఏళ్ళు పోతే ఇంకెంత ఘోరంగా ఉంటదో కూడా తెలీదు. సో, నేను చాలామంది నా దగ్గర మీరు అడిగిన క్వెషన్స్ నేనే మెసేజెస్‌లో చూస్తూ ఉంటాను. బట్ నాకు అది కాదు సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. అన్న సీఎం అయితే చాలామంది బతుకులు బాగుపడతాయి. అది నా ఫైనల్ టార్గెట్. నా సెకండ్ ప్రయారిటీ ఒకవేళ అన్న నచ్చి, అమ్మ మల్లీశ్వరమ్మ నువ్వు చెయ్యాలి అనుకుంటే, అన్న నాకు అవకాశం కల్పిస్తే, అప్పుడు మనం రెడీగా ఉంటాం తప్పితే, ఈ మోటోతో అయితే మాత్రం జనరల్‌గా ఏంటంటే సార్ కొంచెం వయసుండి, అందులో నేను దళిత మహిళని, కాస్త ఎడ్యుకేటెడ్‌ని, చదువుకున్న మహిళని, సోషల్ మీడియాలో కాస్త మనమంతా వైరల్‌గా ఉన్నాం గదా! 1,000,000, 2 మిలియన్స్ ఎళ్తున్నాయి కాబట్టి, ఇందుకోసమే అదే పోరాడుతున్నారు. అదే అడగబోతున్నాను. ఇప్పుడు ట్రోలింగ్స్ ఎలా ఉంటాయో, హ్మ్. మంచా యూత్ సపోర్టర్స్ వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? సార్ ఫ్రాంక్లీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్న డే ఫస్ట్ నుంచి నాతో చాలామంది అన్నదమ్ములు, అభిమానులు తోడున్నారు సార్. ఎందుకు? అన్న కోసం కష్టకాలంలో నిల్చున్నాననే ప్రేమే నా మీద. ఓవరాల్‌గా మల్లీశ్వరి మీదంటే ఎన్‌జీఓలో ఉన్నప్పుడు కొంచెం ఉండేది. అది వేరే విషయం. కానీ ఆ కష్టకాలంలో తన వాయిస్ వినిపిస్తుందని ప్రేమ, అభిమానం నా మీద ఎక్కువుండే. రీసెంట్‌గా కూడా నాకు కాలు చిన్నది ఫ్రాక్చర్ అయింది. ఫింగర్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఎక్కడెక్కడోళ్ళో అంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు కదా తెలుస్తది. ఎవరు వాళ్ళ మన యొక్క వాళ్ళు అనేది? అభిమానం ఏంటి హ్మ్. అనేది. ఎక్కడెక్కడోళ్ళో, ఎక్కడెక్కడి నుంచో నా నంబర్ తెలుసుకొని అటు ఫేస్‌బుక్, ఇన్‌స్టా అంటే అప్పుడు అనిపించింది సార్ నాకింత ప్రేమ, ఇంత అభిమానం దొరికిందా అనని. పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా నన్ను పలకరించడం. మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే డే ఫస్ట్ డే అండ్ నైట్ లేకుండా ఇప్పుడు విజయవాడ, వైజాగ్ ఇట్లా హైదరాబాదు అన్ని చోట్ల కార్యక్రమాలకి, డిబేట్‌లకి తర్వాత ఇంటర్వ్యూస్ కానీ మేము రెగ్యులర్‌గానే హ్మ్. ఎవ్రీ వీక్ వెళ్ళాల్సిందే. అక్కడ అవసరమైతే పార్టీకి వీడియోస్, వాయిస్ ఇవ్వాల్సిందే. ఇట్లా ఇంటర్వ్యూస్, డిబేట్స్ అంటే ఇట్లా రావాల్సిందే. ఇదంతా రెగ్యులర్ ప్రాసెసే సార్. 27 నెలల నుంచి నేను చేస్తున్నటువంటి ప్రాసెస్. కానీ అలాంటి టైంలో మా హస్బెండ్‌కి కూడా కష్టకాలంలో పార్టీ అంతా మా వైఫ్‌కి సపోర్ట్ ఉంది అన్న ఫీలింగ్ గూడా భర్తకుంటే మనకి హ్యాపీ గదా సార్. తన్ని గూడా ఒకరోజు తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు పార్టీ పెద్దలందరూ నన్ను మంచిగా చూడడం అనేది తను హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సో, నా వైఫ్‌కి ఇంత ప్రియారిటీ ఉందా ఇక్కడ? తను పడుతున్న కష్టానికి ఓకే. ఫైన్ మంచిగా అని జగనన్న గూడా మంచిగా మాట్లాడాడు. సో, అది ఆ గుర్తింపు అనేది ఉంటే సార్ ఎంతకైనా కష్టపడాలనిపిస్తది. మనకి ఏం కోరుకుంటాం సార్?
సో గుర్తింపు. ఏదేమైనా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. హార్డ్ వర్క్ ఖచ్చితంగా పేస్ ఆఫ్ అనేది ఎప్పుడు ఉంటది సార్. నాగమల్లేశ్వరి గారిని త్వరలో ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అనేది అయితే అర్థమైంది. నాగమల్లేశ్వరి గారు, అంటే మహిళలకి ప్రాధాన్యం దక్కుతుందని మీరు భావిస్తున్నారా ప్రస్తుత పరిస్థితుల్లో? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? దానికి ఏం చెప్తారు ఫైనల్‌గా? సార్ ఇప్పుడు మహిళలకి ఎప్పుడు ప్రియారిటీ అని అనేది మాకున్న 33% ప్రకారం ఇప్పుడు ఎలాగో పార్లమెంట్లో ఓకే చేసామని అనుకోండి, మాకు హ్మ్. ఆపర్చునిటీస్ చాలానే వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఇచ్చేశారు సార్. 50% వరకు ఆయన హయాంలో మహిళలకి అన్ని పదవులు ఇవ్వడం కానీ, ప్రియారిటీస్ ఇవ్వడం కానీ అన్నీ చేశారు. ఇదేదో పార్లమెంట్లో రేపు ఏదో పెడితే అది రాజ్యాంగబద్ధంగా అఫీషియల్గా అనౌన్స్ అవుతుందేమో కానీ అది ముందే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టే నేను కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ దళితులకి న్యాయం జరుగుతుంది, దళిత మహిళకి ఇంకా న్యాయం జరుగుతుంది, మహిళలకి పోరాడేటువంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఇక్కడ మంచి ప్రియారిటీ ఉంది అనేది నాకు అనిపించింది కాబట్టి నేను మన పార్టీలోకి రావడం జరిగింది. కాకపోతే మహిళలు రావాలి సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రావడం కష్టమే. ఎందుకంటే ఈ ట్రోల్స్ ఇదంతా భరించలేదు సార్. సెన్సిటివ్గా ఉన్న అమ్మాయిలని అయితే నేను రావద్దనే చెప్తా. ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థైర్యం వల్ల, ధైర్యం వల్ల ఇవాళ స్టేట్లో ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా అందరం పరిగెడుతున్నాం, అందరం పనిచేస్తున్నాం. నేననే కాదు, అందరం ఉన్నటువంటి క్యాడర్లో ఉన్న మహిళలు కానీ, మహిళా ప్రెసిడెంట్లు కానీ అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకు? ఆయన ఆలోచన విధానం మాకు అర్థమైంది కాబట్టి. ఓడిపోయామని వీళ్ళలాగా 3 సంవత్సరాలు అదే ఎక్కడికో అదే పారిపోయి అడగబోతున్నా. ప్రస్తుతం చూస్తున్న ఇష్యూ ఒకటి డీఎస్సీ దాని మీద ఛాలెంజ్ చేస్తే మీరు, శ్యామల గారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మంగళగిరి దగ్గర ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు క్యాడర్‌ని అడ్డుపెట్టుకొని జంజీకి ఉద్యమాన్ని ఏదో నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బట్ నిరసనలు అవి తెలుపుతున్నారు కదా! దాని గురించి ఒక్క మాటలో మీరేం చెప్తారు? అక్రమాలు, ఆరోపణలు ఇవన్నీ ఆరోపణలు ఆధారాలు లేవంటున్నారు వాళ్ళు. ఎందుకు లేవు సార్? హ్మ్. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే అన్యాయం జరిగారో వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నట్టు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు కదా! హ్మ్. మేము ఎక్కడెక్కడైతే ధర్నాలు చేస్తున్నామో అక్కడ కంపల్సరిగా ఒక బాధితులు ఉన్నారు అక్కడ హ్మ్. లైవ్‌లో. హ్మ్. తర్వాత ఆ బాధితులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి కదా! ఎంత సిగ్గుచేటంటే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. హ్మ్. ఇలా ఫేక్ ఐటీడీపీ బ్యాచ్‌తో పెట్టించుకొని ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక విద్యార్థి జాబ్ రాకుండా కష్టపడి చదువుకొని జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుంది సార్? అంటే మీరు సింపుల్‌గా ట్రోల్ చేసేస్తారు. కానీ వాళ్ళ కష్టం అనేది మనకు తెలీదు కదా! అప్పులు చేసి ట్యూషన్స్‌కెళ్తారా? అప్పులు చేసి కోచింగ్‌లకెళ్తారా? సో, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ దానికి ప్రత్యేకంగా కేటాయిస్తారా? మీరు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఎందుకిచ్చారు? అపాయింట్‌మెంట్ లెటర్స్ ఎందుకిచ్చారు సార్? పోనీ పాత అప్‌లోడ్ విధానం కాకుండా ఎందుకిచ్చారు? పారదర్శకం అని చెప్పి అప్‌లోడ్ చేసిన హ్మ్. వాళ్ళకి ఎవరైతే పేపర్ అప్‌లోడ్ చేసినాడో ఆడికి హైయెస్ట్ మార్క్స్ ఎలాగొచ్చాయి? వాడు కోర్ట్‌కెళ్తేనే కదా! ఈ హ్మ్. గోలంతా బయటకొచ్చింది. మరి ఇది తప్పు కాదా సార్? హ్మ్. అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అప్‌లోడ్ చేసిన వాళ్ళే ఎగ్జామ్స్ రాయకూడదన్న విషయం తెలుసు కదా! ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాయకూడదని సో, అందరికీ తెలుసు. ఛాలెంజ్‌లు కాదు మీకు సమాధానం కావాలి. మాకు సమాధానం కావాలి సార్. హ్మ్. ఆయన చర్చికి రండి అంటున్నారు. రమ్మనండి ఏదో ఒక రోజు. హ్మ్. వస్తే మా పేర్ని నాని గారో లేకపోతే మా అంబటి రాంబాబు గారు పెద్దలున్నారు కదా! సీనియర్ వ్యక్తులు, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మా దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూర్చుంటారు నీతోటి. రైట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికే ఆడికెక్కడో ఏమంటారు కాలువ లోపల చేయడానికొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రా అని చెప్పేసి మాట్లాడతారు. హ్మ్. ఎందుకు అవసరం ఏముంది? మీరు ఒకరోజు అనౌన్స్ చేయండి. ఇప్పుడు వేరే మీటింగ్స్‌లో మాట్లాడుతున్నారు కదా! ఒకరోజు కూర్చొని ఇదిగో పలానా డేటు, పలానా టైం అని చెప్పండి. ఆ టైంకి ఎవరు రావాలో వస్తారు. మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో చెప్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తానంటారా? చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. రైట్. ఫైనల్‌గా మల్లేశ్వరి గారు, వైసీపీ క్యాడర్‌కి, కార్యకర్తలకి, అభిమానులకి, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రజలకి ఫైనల్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ క్యాడర్‌కి మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. హ్మ్. నేను ఇంత అభిమానం నేనెక్కడ చూడలే. నేను కూడా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి అమ్మాయినే. కానీ జగన్ అన్న అంటే పిచ్చి వాళ్ళకంతే. వీళ్ళంటారు కదా! ఏదో డబ్బులిస్తే వస్తారు అనని. మీకిస్తే వస్తారేమో మాకు తెలీదు గానీ, జగన్ అన్న అంటే ఓన్లీ అభిమానం తప్పితే ఇంకేం ఉండదు సార్ వాళ్ళకి. అంటే ఎండకి ఎవరు సార్ ఎట్లా మీరు చూసారో లేదో వీడియోస్? అదే అండి. నాకు ఆ! అధికారంలో ఉన్నప్పుడు ఓకే. బట్ అధికారంలో లేకపోయినా అది ఎట్లా అంతే పాసిబుల్? సార్. ఆయన ఇంగా
ఒక దేవుడు అంటారు కదా, ఉమ్, చాలా మందికి దేవుడు అని అభిమానులకి చాలా మందికి ఆయన అలాగే ట్రీట్ చేస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ఆయన మరణించినప్పుడు కానీ ఇళ్లల్లో మీరు చూస్తే ఊర్లలో వెళ్తే వాళ్ళు పటాలు ఉంటాయి సార్, దేవుడి పటం దగ్గర ఆ రాజశేఖర్ రెడ్డి పేషెన్స్ గారు అండి. ఇప్పుడు అంత క్రౌడ్ లో కూడా కొంత విసుగు గానీ అది లేకుండా అంత ఉన్న ఎట్లా ఉంటారు? అభిమానానికి విసిగెక్కడ ఉంటుంది ఆ, సార్? అంటే అంత అభిమానానికి క్రౌడ్ లో విసిగేం చాలా ఉండదు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా. ఉంది. ఇవాళ వాళ్ళు మేము అడుగుతుంది కూడా ఏంటంటే ఆయనకి జెడ్+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి మీరు కుట్రపూరితంగా ఆయనకి ఇవ్వట్లేదు. ఉమ్, ఒక ఎక్స్-సీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మీరు ఇవ్వట్లేదు. అది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటిది, ఇది మీది కాదు కదా, మీరు అప్లై చేయాల్సిన బాధ్యత మీది. సో ఇవాళ కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఆయనకి జనాలు వస్తారు సార్, ఆయన జననాయకుడు. జనాలు రాకూడదంటే ఎట్లయితుంది? మీకు ఉమ్, రారని ఆయనకు రాకుండా ఉంటారా? ఉమ్, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీ వల్ల కాదు. 27 నెలల నుంచి మీరు చూస్తున్నారు. సో ఇవాళ ఆయన అభిమానులకి మీరు అడ్డుకట్టలు వేయలేరు. ఉమ్, మీరు చేయాల్సిన పని ఏంటిది? ఇప్పుడు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాను అని అంటున్నారు. ఆయన్ని ఆరాంసే వెళ్ళనిస్తే ఈ గోలంతా ఉండదు కదా సార్. ఉమ్, మిమ్మల్ని ఆపుతాము, మీరు ఈ రూట్న వెళ్ళకూడదు, ఆ రూట్న రావాలి అని అడ్డగోలుగా మీరు ఛాలెంజ్లు ఇస్తున్నారు కాబట్టి ఎంత సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఓకే. అడుగడుగున మీరు అడ్డుకట్టలు వేసుకొని రోప్ తాళ్ళు కడతారు, ఉమ్, లేకపోతే ఇనుప కంచెలేస్తారు, లేకపోతే గుంతలు దవ్వుతారు. ఇది ఎక్కడ చూసారా? వెళ్ళకూడదని సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్గా అదే చెప్తున్నా సార్. ఆయన అభిమానులు అంటే ఆయన ఇప్పుడు మీరు రక్షణ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఎవరనంటే ఆయన అభిమానులే. అందరం నాయకుల దగ్గర నుంచి పెద్ద ఎక్స్-ఎమ్మెల్యేనా ఎక్స్-మినిస్టర్లైనా మేమందరం కోరుకునేది ఏంటంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేదే మా పోరాటం. మా పర్సనల్ అవిగేషన్స్ పర్సనల్ ఇంకేం లేవు. ఆయన సీఎం అవ్వాలనేదే మా కోరిక. సో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా ఏం చెప్తున్నాను అని అంటే, ఒక మంచి నాయకుడిని గెలిపించుకుంటే ఇవాళ మీకు ఏం జరుగుతుంది, ఈ వెన్నుపోటు పార్టీ వల్ల మీకు ఏమేమి అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది 27 నెలల కాలంలో. సో అలాంటి వ్యక్తి వస్తే మీకేం మంచి జరుగుతుంది అని అనేది మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా గమనిస్తున్నారు కాబట్టి చూద్దామండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే అటు గవర్నమెంట్ జాబ్, సెక్యూర్ జాబ్ వదులుకొని ఎన్జిఓ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ప్రధాన విమర్శలు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా స్ట్రాంగ్గా వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా మీ సర్వీస్ ఉండబోతుందని మేము ఆశిస్తున్నాం. నాగమల్లేశ్వర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జెన్జీకి సపోర్ట్ ఎక్కువ ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అదే రాజకీయాల్లో కూడా ఉండబోతున్నా ఎమ్మెల్యేల విషయంలో. ఎస్పెషల్లీ మీ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. 2029 ఎలక్షన్స్ బేస్లో కూడా గతంలో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ తగ్గిందని విన్నాం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రజలకి న్యాయం చేద్దాము, ప్రజలకి మంచి పరిపాలన ఇద్దామనే ఒక ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట కొంచెం కార్యకర్తలకి నిర్లక్ష్యమని కాదు, వాళ్ళకి చేయలేకపోయాను. అది జగన్ 2.0లో మీరు చూస్తారు. కార్యకర్తలకే నేను పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పారంటే 200% చేస్తారు. అలాగే ఇవాళ జెన్జీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మీటింగ్స్లలో కానీ, స్టూడెంట్స్ మీటింగ్స్లో కానీ, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఉద్యమాలలో కానీ ఆయన మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా రేపు రాబో రోజులలో యంగ్ టీమ్కి జగనన్న అవకాశాలు ఇస్తారనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు యంగ్ టీమ్ని, యూత్ని, చదువుకున్న వాళ్ళని, మహిళల్ని అందరినీ ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరన్నట్టుగా 2029లో డెఫినెట్గా జెన్జీస్కి అవకాశాలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగమల్లేశ్వర్ గారు. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రకాల టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. లేదు, ఇది కూడా నాకు ఒక మంచి అవకాశం. సో ఎదుగుతున్న మహిళలను అవ్వచ్చు, లీడర్స్ని అవ్వచ్చు, అలాగే టాలెంటెడ్ పర్సన్స్ని అవ్వచ్చు, ప్రతిసారి మీరు ప్రైమ్ 9 ద్వారా ఎన్నో మీ వీడియోస్ నేను ఇక్కడ డిబేట్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఎక్స్పీరియన్స్. సో మీలాగా ఎంకరేజ్ చేసే ఛానల్స్ కూడా ఉండాలి. డెఫినెట్గా రాబో రోజులలో కూడా మీరు మంచిగా డెవలప్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ ప్రైమ్ 9 ప్రేక్షకులకి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.